మత్తయి సువార్త 10వ అధ్యాయము. రెండు పిచ్చుకలు రెండు పిట్టలు కాసుకు అమ్మబడును కదా. కాసు అంటే పైసలు, నయా పైసా. ఆ కాలంలో కాసు అని చెప్తుండే. మనం పాత వాళ్ళు తెలుసు కాసు అంటే. ఒక కాసు ఇస్తే ఇస్తారా అని పాత వాళ్ళు మీకు తెలియదు కానీ ఒక్క పైసాకి రెండు పిచ్చుకలు ఒక్క పైసాకి అమ్మబడును కదా, అమ్ముతారు కదా. అయినను మీ తండ్రి యేసు ప్రభు సెలవు లేక ఆయన పర్మిషన్ లేక వాటిలో రెండిట్లో ఒక్క పైసకు కొన్న రెండు పిచ్చుకలు ఒక్కటి కూడా నేలన పడదు, చచ్చిపోయి నేలకు పడదంట. చూస్తురా, పిచ్చుకలు మనం చూస్తూ ఉంటాం పొద్దుగాల పూట కీచ్ కీచ్ అని. అవి మనల్ని లేపుతాయి. పొద్దుగాల 5:30కి స్టార్ట్ చేసాయి కీచ్ 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 అని. ఈడ కనిపిస్తున్నాయి. మా ఇంటికాడ సిటీలో అయితే పిచ్చుకలు లేవు, అన్నీ చచ్చిపోయినాయి. ఈ ఊర్లలో కొన్ని ఉన్నాయి కానీ ఇక ఆ పిచ్చుకలు దేవుడు ఏమంటుండంటే రెండు పిచ్చుకలు ఒక్క పైసకు దొరుకుతాయంట. ఒక పైస ఇస్తే ఆ కాలంలో రెండు పిచ్చుకలు ఇస్తుండే. రెండు పిచ్చుకలు దేవుడు చెప్తేనే వస్తాయంట, లేదు అంటే సావమాట. ఎవరో రాత్రి అనుకుంటున్నారు నేను సస్తే బాగుండేరా అని అనుకుర్రు ఎవరో. దేవుడు అంటుండు నేను చెప్పేమంటారు, నేను పర్మిషన్ ఇవ్వాలా నీకు కాలు పోయిందా, నీకు బీపీ ఎక్కువైందా, నీకు షుగర్ ఎక్కువైందా, నీకు హార్ట్లో రంధ్రం పడ్డదా, నీ కొడుకుకి ఇట్లా అయిందా, నీ కాళ్ళు లేస్తలేవా, నిన్నిట్లుండే ఇప్పుడు ఇంకోటి ఇట్లా అయిపోయిందా, నువ్వు అనుకుంటున్నావు అట్లా. దేవుడు నిన్ను దీవించేవాడు. ఆ రెండు చిన్న చిన్న పిట్టలు మనకు సంబంధమే లేదు. ఆ పిట్టల కోసం దేవుడు చెప్తాడంట. దాని తర్వాత మీ తల వెంట్రుకలన్నీ మీ మీద తల ఎంటికలన్నీ లెక్కబడి ఉన్నవి. అబ్బా, ఆ పిచ్చుకలే కాదంట, నీ ఎంటికలు ఉన్నాయి కదా అమ్మా, ఎన్ని తెల్ల ఎంటికలు వచ్చినాయండి ఆయనకు తెలుసట, నీకు తెలియదు. నీ తల మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో నాకు తెలుసట. నువ్వు బాధపడుతున్నావు, అయ్యా ఏంద్రా భయ్ తెల్ల ఎంటికలు వచ్చినాయి, 2 వచ్చినాయని. 2 కాదు, ఈడ 50 ఉన్నాయి వెనకాల, కనిపిస్తలేవు నీకు ముంగడ కనిపిస్తుంది, వెనక కనిపిస్తలేదు కదా. అందుకే దేవుడిచ్చి కళ్ళు ఇయ్యలే. వెనక కళ్ళు ఇస్తే మరి ఇంకా డబుల్ బాధపడుతుంటుంది మీరు. ఎంటికలు మీ మీద, మీ తల మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో యేసుప్రభుకు తెలుసట. చదువు. గనుక మీరు భయపడకుడి. అయితే ఆ రెండు పిచ్చుకలు, 2 పైసలకు దొరికే పిచ్చుకలు, 1 పైసకు దొరికే, 1 కాసుకు దొరికే పిచ్చుకలు, నేను అవిట్లను అంత మంచిగా చూసుకుంటున్నా కదా. మీ ఎంటికలు సార్, ఎంటికలు బాత్రూంలో గిన్ని వస్తాయి సార్, ఎంటికలు నిలువు, అన్ని ఎంటికలు అని ఆపేస్తా ఉంటాయి, పడిపోతున్నాయి ఎంటికలు. ఏం షాంపూ వాడాలా సార్, అన్నీ రాలిపోతున్నాయి. ఆ యేసుప్రభుకి అన్నీ తెలుసంట. అరే నువ్వు కొంచెం గుండోడ్లాగా కనిపిస్తే స్మార్ట్గా ఉంటావు రా అని పోతా అంటే ఎంటికలు. అందరు బాధపడుతూ ఉంటారు, అరే ఎంటికలు పోతున్నాయి అని. నాకు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు, సార్ ఎంటికలు పోతున్నాయి సార్ అని. నీకు కనిపిస్తుంది కదరా, నాకు కనిపిస్తలేదు, నాకైతే ఫుల్ ఎంటికలు ఉన్నాయంట నేను. కనుక మీరు భయపడకుడి. కనుక మీకు ఏమవుతుందో ఏందో నేను మీ ఎంటికలు కూడా లెక్క పెట్టినా, నాకు తెలుసు మీ జీవితంలో ఏం కావాలా, ఎట్లా కావాలా, ఏం సంగతి. మీరు నన్ను మీరు కొనియాడుతురు కాబట్టి మీ జీవితంలో ఏం కావాలో నేను మీకు ఇచ్చేసా. కనుక మీరు భయపడకండి. అర్థమైందా? భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చూస్తురా, దేవుడు మీకోసం ఆలోచన చేస్తుండు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. భయపడకు, నీకోసము నేను దృష్టి పెట్టినా. నువ్వేమో రాజు మీద దృష్టి పెట్టినావు, నేను నీ మీద, రాజు మీద, ఇద్దరి మీద దృష్టి పెడుతున్నా. కనుక నీ దృష్టి రాజు మీద పెట్టకు, నా మీద పెట్టు. నీకు డబల్ కాదు ట్రిబుల్ ఇస్తా. 1 లక్ష కాదు 2 లక్షలు ఇస్తా. అట్లెట్లు ఇస్తారు సార్, ఆయన ఇస్తారు కదా అని కాదు. మొన్న చెప్పిన కదా, నేను చూస్తూ ఉంటా, ఏ కోతి ఏ బంగారం చేయని వదిలిపెట్టిపోతుందా అని చూస్తూ ఉంటాను నేను.
అవునా కదా? ఎన్ని వీడియోలు చూసినాం మనం. కోతులు సెల్ ఫోన్లు పట్టుకొని ఉరుకుతా ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ ఎవరికి ఇచ్చినా ఎవరికి దొరుకుతుంది, మనకేం తెలుసు. అట్లా దేవుడు ఒక కాకి నోట్ల తెచ్చి పడేస్తాడేమో మీ ఇంటి ముంగట ఒక గోల్డ్ చైన్. కాదా? సాధ్యమవుతుంది కదా. బర్ర 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 అని చెప్పేసి ఒక 1000 రూపాయల నోటు గాలికి ఎగిరికి వచ్చి రావచ్చు కదా. ఇవ్వడం లెక్క పెడతారు అనుకో, రూపుల గురికల్పల లెక్క పెడతారు. అరే మొన్న 10,000 ఇచ్చిండ్రు అన్న అని చెప్పి ఇట్లా లెక్క పెడుతుంటే జారిపోయి బుర్రు అని గాలి రాగానే వెళ్ళిపోయింది అనుకో. చక్కగా వికలాంగుల కాలనీ డోర్ దగ్గర నీకు వచ్చి 2,000 రూపాయల నోటు పడితే ఆయనకు తెలుస్తుందా? చక్కని దగ్గరికి రాజు హృదయంనే ఎక్కడ పోవాలనో అక్కడ పోవాలా అని చెప్పి దేవుడు పట్టుకున్నాడు. ఏ పిచ్చుక, ఈరోజు నువ్వు ఆ చెట్టు మీదకి పో, ఈ చెట్టు మీదకి పోకు, ఆడ కోతున్నది, పామున్నది, నిన్ను మింగెత్తది, నువ్వు ఇటు పో అని దేవుడు పావులు కలుపుతా ఉంటాడు ఇట్లా. అర్థమైందా? మనము దేవుడు ఏదన్నా సాధ్యం చేస్తాడు. అసాధ్యమైనది ఏది లేదు దేవునికి. పొద్దుగాల లేవగానే పిట్టలకు చెప్తాడు, అరే ఆడి బోర్రి, ఆడ అన్ని చాలా పురుగులు ఉన్నాయి, ఆడ ఎక్కువ పురుగులు అయిపోతే వాళ్ళకి పరిశాన్ అవుతుంది అని పోరి, ఆడ బోర్రి, ఆడ ఉన్నది ఆ ఫుడ్ ఉన్నది పోరి అని చెప్తే ఆడ పురుగులు అన్ని కోళ్ళు చీమలు పిట్టలు అన్నీ అవుతాయి, ఆడికే టకటకటకటకట తినేస్తాయి. అర్థమైందా? అవి ఇట్లనే అంతా చూసుకుంటే మీరు ఎందుకు పరిశాన్ పడుతురు? పరిశాన్ పడకండి. మీ విషయం అంతా నాకు తెలుసు, మీకు ఏం కావాలా ఏమొద్దు నేను చూసుకుంటాను మిమ్మల్ని. ఆ పిట్టలను చూసుకుంటుంటే మిమ్మల్ని చూసుకోలేనా? భయపడకుడి, మీరు దానికంటే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదట నన్ను ఒప్పుకొనిన వాడెవడో. నన్ను మనుషుల ఎదట దేవుడు, ప్రవ్వా నేను నిన్ను ఒప్పుకుంటున్నా, నువ్వు నన్ను సాయం చేయి, నీ మీద ఆధారపడుతున్నా, రాజు మీద, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఎమ్మెల్యే, వార్డు మెంబర్ కాదు ప్రవ్వా అంటే వాళ్ళ దగ్గర పోవాలా, పోవద్దు అంటలేను. దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. నీకేం కావాలో నువ్వు వార్డు మెంబర్ కాడికి పోయినావు అనుకో, ముందు రోజేమో ఏది కాదు అంటాడు, ప్రవ్వా ఏంటి సంగతి ప్రవ్వా, ఇది నాకు ఇట్లా కావాలని. నన్ను నెక్స్ట్ డే పోతే నువ్వు ప్రార్థన చేసి పోయినావు అనుకో, ప్రవ్వా నాకు సాయం చేయాలంటే నెక్స్ట్ డే ఒకరోజేమో వద్దు లేదు కాదు అంటాడు. నెక్స్ట్ డే పోగానే చూద్దాంలే అమ్మా అంటాడు, మార్చేస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడి పోయినావంటే ఆయన హృదయాన్ని, నీ ప్రార్థన చూసి అమ్మ ఈమె నా మీద ఆధారపడుతుంది, వార్డు మెంబరు ఎమ్మెల్యే మీద ఆధారపడతలేదు, నాకు వచ్చి మొరబెట్టుకున్నది, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ వార్డు మెంబర్ హృదయం నేను తిప్తా అని చూద్దాంలే అమ్మా అని అంటాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత పోగానే నువ్వు ప్రార్థన చేస్తుంటావు, దేవా నాకు సాయం చేయదేమి, అరే అమ్మ ఇవాళ సాయంత్రం రెడీగా ఉన్నావా, నడు పోదాం, నడు నీకు ఇప్పిస్తారా అంటాడు. 3వసారి పోతే దేవుడు అట్లా మార్చేస్తాడు. పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. అది ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఒప్పుకుంటామో దేవుడు మనల్ని ఒప్పుకుంటాడంట, చూస్తాడంట దేవుడు మనల్ని. ఓకేనా? పొద్దుగాల లేచి పిట్టలను చూడండి, అరే దేవుడు పిట్టలను మంచిగా చేస్తున్నాడు రా, నన్ను చూడడా దేవా, నువ్వు పిట్టలను చూస్తున్నావు, నాకు ఈరోజు ఈ బాధ ఉన్నది, ఈ పరిశాన్ ఉన్నది, నాకు సాయం చేయి అని చెప్పి నువ్వు ప్రతిరోజు అడుగు. ఐజయా 40:31. యెహోవా కొరకు, యేసు ప్రభు కొరకు ఎదురు చూచువారు, ఎవరైతే ఎదురు చూసుకుంటా ఉంటారో వారు నూతన బలము పొందురు. వారు నూతన బలం పొందుకుంటారట. నువ్వు ఆధారపడి ఉన్నప్పుడు ఎంతో శాంతి, సమాధానము, ధైర్యము, బలం, శరీరంలో కూడా బలం పొందుకుంటామట నువ్వు ఆయన మీద ఆధారపడితే. వారు పక్షి రాజు వలె, వాళ్ళు పక్షి రాజు అంట. పక్షులలో రాజు ఎవరు? గద్ద. గద్ద ఒక్కటే గద్ద అన్ని పక్షుల కంటే మీద ఎగురుతుంది. అది వేరే పక్షులు పోలేదు అంత మీదికి, ఎందుకంటే ఎంత మీదికి పోతూ ఉంటామో అంత గాలి తక్కువ ఉంటుంది మీద. అందుకు వేరే పక్షులకు గాలి అందదు కాబట్టి అవి అంత మీదికి పోవు, అవి ఎగురుతాయి కానీ పోవు. పక్షిని రాజుగా చేసి, రాజు ఎక్కడ పోవాలనో అక్కడ పోవచ్చు, ఎక్కడ ప్రపంచం అంతా మనదే అని చెప్పి ఆ పక్షిని, రాజు గద్దను అట్లా చేస్తే మీదికి పోయి అది ఇట్లా చూస్తుంది, కింద కనిపిస్తుంది చిన్న కోడిపిల్ల అంతా మీదికెళ్ళి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఏనుగు బర్రె కనిపించేది,
అరే ఏం కనిపించలేదు రాలేదు ఏదో ఉంది రూమ్ ఉన్నది కర్ర పెయింట్ వేసిరు అనుకుంటారు. కర్ర పెయింట్ కాదు, అది బర్రె, అది నములుతా ఉన్నది. కానీ గద్ద ఒక 3-4 వేల అడుగులు మీదికి పోయి కింద చిన్న కోడిపిల్ల అక్కడికి వెళ్ళి కనిపిస్తుంది. దానికి ఒక్కటే డైవ్ తీసుకొని అరే ఉరుకు 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 ఏడు ఉరుకు, అది అయిపోయాది. ఉరికితే వస్తుందా కోడిపిల్ల? దేవుడు ఎప్పుడైతే మనం ఆధారపడతామో ఆయన మీద, నిన్ను ఏం సార్ లేస్తలే లేదు, చేయలేస్తలేదు సార్, అది నువ్వు అనుకుంటున్నావు, ఆయన అనుకుంటలేడు. ఆయన ఏమనుకుంటుండంటే అరే చెయ్యిట్ అయిపోయిందిరా, నన్ను నువ్వు గనపరచు, నన్ను నువ్వు ఆలోచనలో పెట్టు, నన్ను నువ్వు దేవా ఈ చెయ్యి పడిపోయింది కదా లేచే, నువ్వు గద్దకు నువ్వు అంత బలం ఇస్తే, పక్షికి అంత బలం ఇస్తే నాకియవా, నాకు ఇయ్యి అని చెప్పి ఈ చేతుని ఇట్లా చూసి, ప్రభువా నీ రక్తం కార్చినావు సిల్వ మీద, ఆ సిల్వ రక్తం ద్వారా మేము మంచిగా ఉండాలని నువ్వు సిల్వ రక్తం కార్చినావు, ఆ రక్తం ద్వారా త్యాగం చేసి బలి అర్పణ చేసి మా కొరకు మంచి ఆరోగ్యం బలం ఉండాలని నువ్వు చేసినావు ప్రభువా. కాబట్టి ఈ పిట్టలను చూసుకునే దేవుడవు, పిట్టలను అంతా చూసుకునే నా చేతిని ఎందుకు మంచిది, నా కాళ్ళని ఎందుకు మంచిది, నా కళ్ళ మీద చేయబెట్టి రోజు ప్రేయర్ చేయండి, ప్రార్థన చేయండి, యేసు ప్రభువా నా కళ్ళు మంచి చేయమని. గద్ద వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి, వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, పైకి ఎగురుతారంట. అమ్మా దేవుడు అంటుడు మీరు అయిపోయిందిరా బాయ్, ఇంకేంది 50 సంవత్సరాలు వచ్చినాయి, 50 కాదు ఇంకా 70 బాకీ ఉన్నాయి, నువ్వు ఇప్పుడే టైర్ పంక్చర్ అయితే ఎట్టా, ఇంకా 70 సంవత్సరాలు పోవాలా? దేవుడిచ్చిన వాగ్దానం అది, నేను కాదు. దేవుడు బైబిల్లో చెప్పిండు 120 సంవత్సరాలు మనిషి బతకాలా అని ఆ ప్రవక్త నోవా కాలంలో చెప్పిండు. ఎవరు బతుకుతున్నారు? 50 కాగానే బోలెట్లు నట్లు స్క్రూలు లూజ్ అయిపోతున్నాయి అన్నీ. ఎందుకంటే ఒక దుష్టుడు ఉన్నాడు, దేవుని చిత్తం కాదు అది, దుష్టుడు అట్లా చేసేస్తాడు. మొన్న పోతూ కూడా పడిపోయి కాలు ఇరిగిపోయిందట, రోజు పోతూ ఉంటాడు అదే తోవల, గుంత లేదు ఏం లేదు, ఒక రాయి కూడా లేదు. చూస్తుర్రా, దుష్టుడు కొన్ని కనపడని శక్తులు కొన్ని ఉంటాయి, నువ్వు పోతా ఉంటే టక్కుమని అయిపోతుంది. అట్లా అలయక పరిగెత్తుదురు, మీరంట శక్తి తీసుకొని అలయక అంటే అలసిపోకుండా, అమ్మా రన్నింగ్ రేస్ చేస్తావట నువ్వు, మీ ఆయన ఉంటే అరే ఊకవే ఏం చేస్తున్నావు రన్నింగ్ రేస్, ఊక సాలు నాకు దమ్మొస్తుంది అని అంటాడు ఆయన. రన్నింగ్ రేస్ మీరు అనుకుంటారు ఏం సార్ లేస్తేనే ఇట్లా లేచి ఇట్లా అంటున్నావు. దేవుడు అంటూ నువ్వు నన్ను నమ్ముకుంటే రన్నింగ్ రేస్ చేస్తావట. నిరుత్సాహపడకండి, మీ జీవితం ఎట్లనన్నా ఉండని, అది మారుతుంది. దేవుడు పక్షిరాజు వలె నూతన బలంనిచ్చి నేను అలయక పరిగెత్తుదురు, అలసిపోకుండా పరిగెత్తుతావు. ఇంకా సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అమ్మా 2 కిలోమీటర్లు నడిచినరా సాలని కావు, 2 కిలోమీటరా మర్రా పోదాం నాడు ఇంకా 10 కిలోమీటర్లు అంటే దేవుడు చేసే సామర్థ్యం ఉంది. మనం ఎప్పుడు అలసిపోవద్దు, వదిలిపెట్టొద్దు. ఇది కాదురా డాక్టర్ చెప్పిండ్రా ఇది ఇంపాసిబుల్ అని చెప్పొద్దు. చచ్చిపోతున్నాం మనం బెడ్ మీద అంటుంటే కూడా ప్రభువా నేను బతుకుతే ఇంకా 10 సంవత్సరాలు బతుకుతా అనుకుంటానే ప్రార్థన చేసుకుంటా అని వెళ్ళిపోవాలా. అప్పటి వరకు వదలొద్దు. ఎంత పెద్ద పేరు తెచ్చిన రామోజీ సార్, ఎవరైనా పోయారా రామోజీ సిటీకి? 1000 ఎకరాల ల్యాండ్. మీరు మల్లారెడ్డి సారే ఓ పెద్ద సార్ అనుకుంటారు, ఆయన 1990లా 1000 ఎకరాలు గుట్టలు కొండలు కొని ప్రపంచంలా అంత మంచి ఫిలిం ఇది అక్కడ పెట్టిండు. ఆ టికెట్ పోనీకే మస్తు పైసలు కట్టాల. అట్లా సొంటైనా బతికినంత కాలం నేను బతుకుతారా అని చెప్పి ఆయన సమాధి ఆయననే కట్టుకున్నాడు. అంటే ఎట్లా? ఆ మధ్యలో బొక్క మాత్రం వదిలిపెట్టిండు. మంచిగా ఇట్లా డిజైన్ చేసి నేను చచ్చిపోతే అందరు పిలుస్తున్నట్ట, ఫోన్లు చేసి వాళ్ళ ఫ్రెండ్స్, అరే రారా నేను ఇక్కడ ఆయత్ నగర్లో ఉన్నా, మీరు అందరు సిటీలు ఉన్నారా,
వచ్చిన సమాధి చూడురా ఒకసారి వచ్చి అని పిలుస్తున్నానంట. ఎంత మంచి సమాధి కట్టిన చూడు, వచ్చి చూడుర్రి, నేను చచ్చిపోతే ఇక్కడ పెట్టుర్రి, ఆడ కూర్చుంటే పార్క్ లెక్క ఉంటుంది, కూర్చొని వచ్చి నాతో మాట్లాడు, ఎప్పుడన్నా నేను దానిలో అనుకొని ఉంటా. నిజంగా అంటున్నా, ఉత్తదా అంటలేను నేను. ఆయన సమాధి కట్టుకున్నాడు, చాలా పెద్ద మనిషి ఆయన. అసలు టీవీ అనేది లేదు, ఈటీవీ అనేది ఫస్ట్ ఆయనే స్టార్ట్ చేసిండు. ఈటీవీ అనేది ఫస్ట్ ఆయనే స్టార్ట్ చేసిండు. అప్పుడు ఆ జమానాలు నేను చూస్తుంటే ఈటీవీ, ఏం వేరే టీవీలే లేవు, ఈటీవీ. ఇక రాజకీయం వస్తే గిదే పరిస్థితి. రాజకీయంలో పోయినాం అనుకో, మంచిగా ఉన్నోని ఖరాబ్ చేసేస్తారు కదా. మల్లారెడ్డి సారు కాలేజీ స్కూల్ తీసుకుంటే మంచిగా ఉన్నాడు, రాజకీయంలో రాగానే కాకులన్నీ పొడుస్తూ ఉన్నాయి. రానప్పుడే మంచిగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఆడ నల్ల మల్లారెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆయనకేమైనా అవుతుందా? ఆయన కాలేజీలు నడిపించుకుంటాడు, ఇంజనీరింగ్ నడిపించుకుంటాడు, అన్నీ నడిపించుకుంటాడు, హ్యాపీగా ఉన్నాడు. ఆయన పొడుతున్నాయి కాకులు, పొడుతాయి. రాజకీయం అట్లా కొంచెం ఉంటుంది. ఇక పక్కకుండే ఇట్లాంటి సేవ చేసుకోవచ్చు. ఈ సేవ చేసే వాళ్ళని పొడవరాని కాదు, సేవ చేసే వాళ్ళని ఇంజక్షన్ పెట్టి పొడుతారు, ఇంకా ఎక్కువ పొడుతారు సేవ చేసే వాళ్ళని. అలయక పరిగెత్తుదురు, అలయక రన్నింగ్ రేస్ చేస్తారంట. ఆయన నమ్ముకుంటే మీరు నూతన బలం పొందుకుంటారు, పరిగెత్తుతారు. ఈ పక్షిరాజు వలె. పక్షిరాజుని చంపాలని కొన్ని పెద్ద పక్షులు ఉన్నాయి తెలుసా మీకు? ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంది, దీన్ని అది చంపుతుంది, దాన్ని అది చంపుతుంది, అది దాన్ని చంపుతుంది, అట్లా ఉన్నాయి సిస్టమ్స్. పక్షిరాజుని చంపనికి కూడా ఒక పెద్ద పక్షి ఉన్నది. కానీ పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? అది అరే నన్ను చంపనీకి వచ్చినావా దా బిడ్డ అని చెప్పి అది ఏం చేస్తుంది, సూర్యుడిని చూసుకుంటా సూర్యుడిని స్ట్రేట్గా ఎగురుతూ ఉంటుంది. ఎందుకంటే పక్షిరాజుకి తెలుసు, నేను ఒక్కనే సూర్యుడిని చూసుకుంటా ఎగరొచ్చు, వేరే పక్షులు సూర్యుని చూస్తే కళ్ళు కనిపించవు అని అవి వెళ్ళిపోతాయి అన్నమాట, దాన్ని అటాక్ చేయకుండా. ఏదన్నా శత్రువు వచ్చిందనంటే సూర్యుని చూసుకుంటా అది ఎగురుతూ ఉంటుంది, నన్ను అటాక్ చేస్తున్నావు అని ఎగురుతూ ఉంటుంది. వేరే పక్షులు అరే నాకు కళ్ళు కనిపించలేదు వదిలేద్దాం రా అని చెప్పేసి పక్కనే వెళ్ళిపోతాయి. పక్షిరాజుకు అందుకే దాన్ని రాజు అంటారు. పక్షులల్లో రాజు గద్ద, ఈగిల్. దేవుడు అంటుండు, నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్ముకుంటావో నిన్ను నీ శత్రువులు రారు, ఎవడు నిన్ను ముట్టకుండా, నువ్వు అలయక అలసిపోకుండా సొమ్మసిల్లకుండా నడుస్తావు. నడిచి జోష్ వచ్చింది రాని ఉరుకుతావంట. కొంచెం జాగ్రత్త, రాత్రిలల్లా ఉరుకుతే మళ్ళీ గుంతలు పరిచయం అవుతుంది. అర్థమైందా? ఎట్లా అప్పుడు ఎట్లయితుంది అది? ఎప్పుడైతే నువ్వు ఆ పక్షిరాజు లెక్క నాకు మరణం వస్తుంది నా వెనకాల అని చెప్పి ఆ సూర్యుని ఎట్లయితే పక్షిరాజు చూస్తుందో ఆ మరణం వెళ్ళిపోతుంది. అట్లా నువ్వు ఆ దేవుడు రాజు హృదయాలను ఎక్కడ తిప్పాలనో తిప్పే టైన మీద నువ్వు యేసు ప్రభు మీద దృష్టి పెడితే నీ మరణం, నీ శరీరం, నీ చెయ్యి, నీ కాళ్ళు, నీ పేగులు, నీ గడ్డలు, నీ ఎయిడ్స్, నీ బీపీ, నీ షుగరు, నీ కొలెస్ట్రాలు, నీ వెన్నెముక్క, నీ బ్రెయిన్ క్లాటు, ప్రతిదీ కూడా ఆ శత్రువు నీ జీవితంలో పెట్టింది. దేవుడు దాన్ని నూతన బలం ఇచ్చి నీకు ఇంకొక 10-15 సంవత్సరాలు నీ జీవితాన్ని పొడిగిస్తాడు దేవుడు. ఆమేన్. ఆ అమ్మకు ఫస్ట్ జరుగుతుంది. ఆమేన్ అంటే అది కావును గాక అన్నమాట.